యాక్చువల్గా నమ్మినా నమ్మకపోయినా స్త్రీ పురుషుడితో పోల్చుకుంటే ఆకర్షణీయమైన శరీరాన్ని కలిగి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందుకని అసలు మన సినిమాల్లో కానీ కావ్యాల్లో కానీ స్త్రీ శరీర సౌందర్య వర్ణన చేసేటప్పుడు కొన్ని అవయవాల్ని ఖచ్చితంగా ఎక్కువగా వర్ణిస్తారు, కొన్ని ఎక్కువగా చూపిస్తారు. మరి కవ్వింపు కాదా? ఈ ప్రాసెస్లో అత్యంత ప్రాచీన కాలంలో నా దగ్గర షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ సెక్స్ అని ఒక బుక్ ఉంది. ఇలాంటి పుస్తకాలు కనుక చదివితే, ఆంథ్రోపాలజీ ఇలాంటి పుస్తకాలు చదివితే అత్యంత ప్రాచీన కాలంలో కొన్ని వేల సంవత్సరాల కింద హోమోసెపియన్స్గా మనం డెవలప్ అయ్యి మనం నాగరికతలను పెంచుకుంటున్న రోజుల్లో ఓహో పురుషుడితో పోల్చుకుంటే స్త్రీ యొక్క శరీరం ఆకర్షణవంతమైంది కాబట్టి ఆమె కొంచెం జాగ్రత్తలు చెప్పాలన్న ఉద్దేశంతో స్త్రీకి ఎక్కువగా అవయవాలను కప్పే డ్రెస్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది సమాజం, పురుషుడు కాదు. ఆమె కోసమే అది నిజానికి. దానికి ఉదాహరణ కూడా యాన్షియంట్ ఇండియన్ కాస్ట్యూమ్స్ అని దగ్గర పుస్తకం. ఈ పుస్తకంలో ఎప్పుడెప్పుడు స్త్రీకి ఏ విధమైన కాస్ట్యూమ్స్ పెరిగాయి, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి మంగళసూత్రాలు కావచ్చు, మెట్టెలు కావచ్చు, ఇతరత్రావి కావచ్చు, శరీరం అంతా కప్పుకుంటున్న డ్రెస్సింగ్ కావచ్చు. ఆ మాటకు వస్తే కొన్ని ముస్లిం సమాజాల్లో మొత్తంగా ఆమెనంతటినీ కప్పేసే బురఖా లాంటివి కావచ్చు. ఎప్పుడెప్పుడు ఎందుకెందుకు ఎలా వచ్చాయని చూస్తే ఎండ్ పాయింట్ ఒకటే తెలుస్తుంది, ఏంటంటే ఆమె పట్ల పురుషులకు లేనిపోని వింతైన కవ్వింపైన అనాగరికమైన ఆలోచనలు రాకుండా ఉండేందుకు సొసైటీ చేసిన పని. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.